బీజేపీ నేతలకు సన్నిహితంగా ఉండడం వల్ల ఈ పురస్కారం వచ్చిందని చెప్పి తెలుగు నేల మీద జరిగిన పోరాటాల ఫలితం దేశాన్ని ఒక ఆదర్శంగా నిలబెట్టే కాడికి వచ్చేసింది. ఎస్సీ వర్గీకరణ పైన అసెంబ్లీలో ప్రకటన పూర్తయింది. ఎస్సీ వర్గీకరణ సంబంధించిన ముందడుగు వేయడం అంటే చాలా మనం స్వాగతించాల్సిందే, గవర్నమెంట్ను సమర్థించాల్సిందే. ఈ మధ్య మీరు కలిసినప్పుడు కూడా మీ డిమాండ్లను కానీ మీ ఆలోచన కానీ చెప్తే వారి నుంచి వచ్చిన సమాధానం అందరితో చర్చించే విషయంలో ఎక్కువ సమయం ఇచ్చాడు. 1 గంటన్నర సేపు చర్చ ముఖ్యమంత్రి గారితో జరిగిందంటే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కేంద్రం నుంచి అంటే క్లియరెన్స్ వస్తుందని చెప్పి మీరు భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలే చట్టం చేయాలి, రాష్ట్ర ప్రభుత్వాలే ముందుకు సాగాలి. ఎస్సీల జనాభాను మళ్ళీ లెక్కించాలన్న ఒక డిమాండ్ ఉంది. ఎస్సీ ఎస్టీల జనాభా ప్రతి 10 ఏళ్ళకోసారి కేంద్ర ప్రభుత్వం రికార్డు చేస్తుంటుంది. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించడంలో మాలను కూడా పోరాటం చేశారు. వాళ్లకు మందకృష్ణ మాదిగా ఎలాంటి సమాధానం చెప్తారు? వర్గీకరణను వ్యతిరేకించేటోళ్ళు ఎవరిని ఒప్పించినట్టు? అంటే మాకు అన్యాయం జరుగుతుందనే దానికి సమాధానం. నీకు అన్యాయం జరగాలని వాళ్ళు ఎవరు మాట్లాడతలేరు. వెల్కమ్ టు బిగ్ టీవీ. ఎస్సీ వర్గీకరణ కోసం దశాబ్దాల తరబడి పోరాటం, చివరికి వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్, కేంద్రం కూడా ఎస్సీ వర్గీకరణ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా బిల్లుని పాస్ చేయడానికి ఉద్యుక్తమవడం. మందకృష్ణ మాదిగే ఎస్సీలకు ఒక బ్రాండు, వర్గీకరణకే తన జీవితాన్నే త్యాగం చేసిన వ్యక్తి. ప్రస్తుతం బిగ్ టీవీ స్టూడియోలో మందకృష్ణ మాదిగ ఉన్నారు. నమస్తే అండి మందకృష్ణ మాదిగ గారు. నమస్తే తమ్ముడు. పద్మశ్రీ పురస్కారం అందుకున్నందుకు మొదట మీకు బిగ్ టీవీ శుభాకాంక్షలు. ధన్యవాదాలు. దశాబ్దాల తరబడి ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేసిన మీకు ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, అలాగే కేంద్రం కూడా సానుకూలంగా స్పందించడం, ఎలా చూస్తారు ఈ ఇష్యూని? ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు ఎన్నో రకాల అడ్డంకులు కల్పించబడ్డాయి. ఈ ఉద్యమం మొదలుపెట్టిన 94లో కనీసం కులం పేరు చెప్పుకోవాలని సిగ్గుపడే పరిస్థితులు. వర్గీకరణ డిమాండ్ను ముందుకు తీసుకొచ్చిన కొత్తలో ఇది దళితుల మధ్యలో ఐక్యతకు దెబ్బతీయడానికి ఏదో కుట్రలు జరుగుతున్నాయని చెప్పి జరిగిన ప్రచారం, లేదా వీళ్ళ పాలకులకు తొత్తులుగా మారి ఈ సమస్యను తీసుకొచ్చారని చెప్పి ఒకవైపు ప్రచారం. వర్గీకరణ ముందుకు సాగుతున్న దశల్లో పలుకుబడితో ఎన్నో అడ్డంకులు. వీటన్నిటినీ దశల వారీగా అధిగమిస్తూ సమాజంలో ఉండబడే అన్ని వర్గాల ప్రజలు కూడా వర్గీకరణకు అనుకూలంగా ఉండేటట్టుగా సమాజం మద్దతు తీసుకొని, అన్ని రాజకీయ పక్షాల మద్దతుతో, న్యాయ వ్యవస్థ మద్దతుతో, కేంద్ర ప్రభుత్వాల మద్దతుతో, రాష్ట్ర ప్రభుత్వాల మద్దతుతో చివరి ఘట్టంగా వర్గీకరణ ప్రక్రియ ఫైనల్ కాబోతున్నది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఒకటి అనిపిస్తుంది, నిజంగా న్యాయం కోసం, ధర్మం కోసం ఒక ప్రయత్నాలు మొదలు పెడితే ఆ న్యాయానికి, ధర్మానికి కొన్ని సమస్యలు, అడ్డంకులు ఎదురవుతాయేమో, కానీ దానికే కట్టుబడి ఉండి ప్రయాణం సాగిస్తే ఖచ్చితంగా ఏనాటికైనా విజయం అనేది తథ్యం అనే విషయం ఈ సందర్భంగా మనకు రుజువు అవుతున్నది. అంటే మనం న్యాయం కోసం మొదలుపెట్టిన ఏ పోరాటమైనా ఓడిపోదని, అయితే న్యాయం కోసం మొదలుపెట్టే పోరాటానికి చాలా రకాలుగా సమస్యలు ఎదురవుతాయని, వాటిని అధిగమించే ఆత్మస్థైర్యం కలిగి ఉంటే అంతిమంగా విజయం వస్తుందని చెప్పి ఈ వర్గీకరణ పోరాటం కూడా తెలుగు నేల మీద మరొకసారి నిరూపించింది. 3 దశాబ్దాల తర్వాత సాధించిన ఒక విజయం. ఇక్కడ 2 విషయాలు, ఒకటేమో ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, రెండవది మీకు పద్మశ్రీ పురస్కారం అందుకోవడం. అంటే అసలైన గుర్తింపు మందకృష్ణ మాదిగకు దక్కిందని అనుకోవచ్చా? మనం దళితుల్లో చాలా అవమానాలు పడ్డ సామాజిక వర్గం నుంచి వచ్చాం. ముఖ్యంగా ఈ సమాజంలో కుల వ్యవస్థలో ఎక్కువ అవమానాలు పడ్డది దళిత సమాజం కదా. కొన్ని సందర్భాల్లో చిన్నప్పుడు మేము చూసిన పరిస్థితులు, బాధలు, అవమానాలు చూస్తే పశువుల కన్నా ఈ విలువనిచ్చిన ఈ సమాజం సాటి మనుషులకు కూడా విలువనివ్వలేని పరిస్థితులు ఉత్పన్నమైన రోజులు మనం చూసాం. అంటే అవమానాలు పడ్డవాళ్ళు, బాధలు పడ్డవాళ్ళు, కష్టాలు పడ్డవాళ్ళు, ఇబ్బందులు పడ్డ వాళ్ళకు వాళ్ళు చేసే పోరాటాలు కూడా విలువ, గౌరవం ఉంటుందని చెప్పి అట్లాంటి ఒక పురస్కారాలు పద్మశ్రీ కావచ్చు, ఇంకోటి కావచ్చు అందినప్పుడు అవమానాలు పడ్డ ఈ చోటనే మళ్ళీ గౌరవించబడే పరిస్థితికి వచ్చినప్పుడు అదో రకమైన సంతోషం ఉంటుంది. ఈ పోరాటంలో కొంతమంది అమరులయ్యారు. గతంలో పోరాటాన్ని ఉధృతం చేయడానికి మీరే చాలా సందర్భాల్లో ప్రభుత్వాలపై డైరెక్ట్గా దిగిన పరిస్థితి, కొంతమంది అమరులైన పరిస్థితి. ఈ సందర్భం వచ్చిన సమయంలో వాళ్ళ కుటుంబాలకు మందకృష్ణ మాదిగ ఏం చెప్పదలుచుకున్నారు? పోరాటంలో భాగంగా
తన సర్వస్వం అంటే ప్రాణాలు వదులుకోవడమే సర్వస్వం అనుకుంటే ఆ లక్ష్య సాధన కోసం ప్రాణాలను మీతో కూడా పాటు వాళ్ళు సైనికుల్లాగా పనిచేసిన పరిస్థితి. ప్రాణాలను కూడా తృణప్రాయంగా భావించుకొని వర్గీకరణ యుద్ధంలో తమ విలువైన ప్రాణాలు కోల్పోయారు. దాదాపు ఆ పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు బతికిన మనలాంటి వాళ్ళు దేనికి విలువనివ్వాలనుకున్నప్పుడు వాళ్ళు ఒక జాతి బిడ్డల భవిష్యత్తు కోసం విలువైన ప్రాణాలు అర్పించారు కదా, వాళ్లకు నిజమైన నివాళులు అర్పించాలంటే ఆ కుటుంబాల కన్నీరు తూర్చడం లేకపోతే మనం కన్నీరు కార్చుకోవడం కాదు. అంతిమంగా ఆ లక్ష్యాన్ని నెరవేర్చడం ద్వారా వాళ్ళకు నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతామని చెప్పి ఈ పోరాటంలో ఎన్ని కష్టాలు నష్టాలు అడ్డంకులు ఎదురైనప్పటికీ కూడా వాళ్ళ త్యాగాలు మనల్ని పక్కదారి పట్టకుండా చూసినాయి. ఎందుకంటే వాళ్ళ త్యాగాలే మనల్ని ముందుకు నడిపిస్తున్నప్పుడు అవి సాధించడం ద్వారా మాత్రమే వాళ్ళకు నిజమైన నివాళులు అర్పిస్తామని చెప్పి మేము భావించుకున్నాం. బహుశా అమరుల ఆత్మ కూడా శాంతించే దిశగానే మా పోరాటం జరిగింది. అందుకు విజయం కూడా వాళ్ళకు అంకితం ఇవ్వడమే జరిగింది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఈ విజయం మా అమరులకే అంకితం అని చెప్పి నేను ప్రకటన చేశాను. ఇక్కడ ఒక విషయం, బీజేపీ నేతలకు సన్నిహితంగా ఉండడం వల్ల ఈ పురస్కారం వచ్చిందని చెప్పి కొంతమంది విమర్శలు. ఆ విమర్శలకు మందకృష్ణ మాదిగ ఏమదని సమాధానం చెప్తాడు? మనకు తెలంగాణలో ఒకటి పద్మవిభూషణ్, ఒకటి పద్మశ్రీ వచ్చేసింది. ఇప్పుడు నన్ను ఆ రకంగా అంటగడతారు అనుకోండి, మరి పద్మవిభూషణ్ పొందిన వైద్య నిపుణుడు పొగిడే వాళ్ళు ఉంటారు, విమర్శలు చేసేవాళ్ళు. అది సమస్య కాదు. ఓకే, నాకు కేంద్ర ప్రభుత్వం ఈ పద్మశ్రీ అవార్డు ఇచ్చింది ఏ రంగంలో? కళారంగంలో కాదు, వైద్య రంగంలో కాదు, ఇంకో రంగంలో కూడా, ఉద్యమ రంగంలో అంటే ప్రజల్లో ఉండబడే ప్రజా సంబంధాలు కలిగి ఉన్న రంగంలో. మీరు చూశారు 94 ఉద్యమం మొదలుపెట్టినప్పుడు 95, 96 వచ్చినప్పటికి ఎంత ప్రజల్ని సమీకరించి ప్రజల్లో ఉన్నామో 2024-25లో కూడా అదే ప్రభావం కలిగి ఉన్నామంటే ప్రజల్లో నిత్యం అందుబాటులో ఉండడం వల్లనే ఇది సాధ్యమైంది. సేమ్ టైం ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తున్న సమయంలో సమాజం కోసం ఎన్నో ఉద్యమాలు కూడా చేయడం జరిగింది. అందులో మనం చేసిన పోరాటాలు తెలుగు నేల మీద ఉన్న అన్ని కులాల కుటుంబాలకు కూడా కొంత న్యాయం చేసింది. సమస్యలు కూడా మీరు ఎత్తుకున్నారు. గుండె జబ్బుల పిల్లలు, ఆరోగ్యశ్రీ, వృద్ధుల సమస్యలు, వితంతుల సమస్యలు, ఆకలి కేకలు, పేదల సమస్యలు, ఇవన్నీ సమాజంలో ఉండబడే చాలా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమం చేయడం జరిగింది. బహుశా భారతదేశంలో నాకు తెలిసి ఈ ప్రజారంగంలో, ప్రజా ఉద్యమ రంగంలో పద్మశ్రీ అనేది మొదటిగా కనిపిస్తున్నది. ప్రజా ఉద్యమ రంగంలో కనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే తెలుగు నేల మీద మొదలైన ఉద్యమం ఇవాళ దేశవ్యాప్తంగా విస్తరించింది. తెలుగు నేల మీద జరిగిన పోరాటాల ఫలితం దేశాన్ని ఒక ఆదర్శంగా నిలబెట్టే కాడికి వచ్చేసింది. మనం చూడండి, భారతదేశంలో ఏ ఉద్యమం కూడా నిలకడగా 30 సంవత్సరాలు నడిచిన ఉద్యమం మన కళ్ళ ముందు కనిపించదు. 3 దశాబ్దాలు మనకు భారతదేశంలో ఎన్నో సామాజిక సంస్థలు ఉన్నాయి, ఎన్నో ఉద్యమాలు వచ్చినాయి, మనం చూసాం, అక్కడక్కడ మనం ఉద్యమాలు చూసాం. కానీ నిలకడగా నాన్ స్టాప్గా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా నాన్ స్టాప్గా జరిగిన ఉద్యమం, లక్ష్యానికి దగ్గరకు వచ్చిన ఉద్యమం ఏదన్నా ఉంటే ఎంఆర్పిఎస్ ఉద్యమే. అట్లా 30 ఏళ్ళ పోరాటం సుదీర్ఘంగా నడవడం, 2 సమాజం కోసం చేసిన ఉద్యమాలు ఫలితాలు ఇవ్వడం, ఇది ఈ దేశంలో మనం ఈ ఉద్యమానికి ఒక చరిత్ర ఉన్నది. కాబట్టి ఈ చరిత్రను కేంద్రం గుర్తించినట్టు ఉన్నది. అందుకు తగ్గట్టుగా వాళ్ళు గౌరవించాలనుకున్నారు కాబట్టి ఈ పురస్కారం ఇచ్చిందని మేము భావిస్తున్నాం. ఎస్సీ వర్గీకరణ పైన అసెంబ్లీలో ప్రకటన పూర్తయింది. ఇక ఈ వర్గీకరణకు సంబంధించి ఎప్పట్లోగా పూర్తిగా సాకారం అవుతుందని చెప్పి మీకున్న ఆలోచన? షమీం అఖ్తర్ గారి కమిషన్ నివేదికను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం ముందు అడిగేస్తున్నట్టుగా శాసన మండలిలోనూ శాసనసభలో తీర్మానం చేసింది. ఓకే, వర్గీకరణ సమర్థిస్తూ ఒక తీర్మానం చేసింది. కమిషన్ నివేదికను సమర్థిస్తూ తీర్మానం చేసింది. ఆ నివేదికను ముందుకు తీసుకెళ్లే దిశలో ఇప్పుడు వాళ్ళ చట్టం తీసుకొస్తామని చెప్పి మనం చూసాం. బహుశా అది వచ్చే శాసన సమావేశాల నాటికి చట్టరూపం దాల్చదని చెప్పి అనుకున్న దాని ప్రకారం జరుగుతుంది, అభిప్రాయం ప్రకారం. అయితే అందులో కొన్ని లోపాలు సరి చేసుకుని అభ్యంతరాలు మీరు వ్యక్తపరిచారు కూడా. ఆ అభ్యంతరాలు కరెక్ట్ అనుకుంటే దాన్ని సరి చేయాలి. లేదు మేము లేవనెత్తిన అభ్యంతరాలు కరెక్ట్ కాదనుకుంటే సమాజం ముందు చెప్పాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు బీసీ కులగణనలో కొన్ని లోపాలు జరిగినాయి అని చెప్పి సంఘాలన్నీ బయటకు వచ్చినాయి అనుకుందాం. లేదు మేము చేసిందే కరెక్ట్ అని అనలేదు కదా, మళ్ళీ ఒక 15 రోజులకో 20 రోజులకో మళ్ళీ రీసర్వే కోసం వెళ్తుండే కదా. అంటే మిగిలిన వారి కోసం పూర్తి సర్వే కాదు, ఏదన్నా కానీ ఆ మిగిలిన సర్వే పూర్తి అయితే పర్సెంటేజ్ పెరుగుతుంది అనుకున్నట్టే కదా. మా పర్సెంటేజ్ దానికి ఒక పరిష్కారం లభించినట్టు, కొంత మేరకు పరిష్కారం లభించినట్టే కదా. అట్లనే ఎస్సీ వర్గీకరణ సంబంధించిన ముందు అడిగేయడం అంటే చాలా మనం స్వాగతించాల్సిందే, గవర్నమెంట్ను సమర్థించాల్సిందే. అది పెద్ద ఇష్యూ కాబట్టి.
కానీ అంత పెద్ద ఇష్యూ కూడా చేస్తామని చెప్పి కొన్ని లోపాలు కనిపిస్తున్నప్పుడు ఆ లోపాలు సరి చేసుకోవడం ద్వారా గవర్నమెంట్కి మరింత మంచి పేరు వస్తుంది కదా. ఇప్పుడు ఉదాహరణకు ఎస్సీ వర్గీకరణ చేస్తూనే మాదిగలకు కొన్ని అనుమానాలు ఉన్నాయి అనుకోండి, మాదిగలతో పాటు ఇంకా కొన్ని కులాలకు అనుమానాలు ఉన్నాయి అనుకోండి, అరే ఈ వర్గీకరణ పోరాటం న్యాయం కోసం జరిగితే చివరికి పంపిణీ చేసేటప్పుడు కూడా మాకు సరైన న్యాయం జరగలేదు కదా అని చెప్పి ఒక అనుమానం లేనుకోండి, చేసిన ఫలితం కూడా ప్రభుత్వానికి దక్కడానికి అవకాశం తక్కువ ఉంటుంది కదా. లేదా మాదిగలు లేదా అన్యాయం గురిన వర్గాలకు మాకు సంపూర్ణ న్యాయం జరిగిందని అనుకోవడానికి కూడా దారి తీయదు కదా. ఆ పరిస్థితి ఎందుకు ఉత్పన్నం కావాలి? కాబట్టి మేము చెప్పింది ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ షమీం అఖ్తర్ గారి నివేదికలో కొన్ని లోపాలు ఉన్నాయి, వాటిని మీరు సరిచేసి ముందుకెళ్ళండి. మీరు క్యాబినెట్ తీర్మానం చేసినప్పుడు కానీ లేదా సబ్ కమిటీ మీకు నివేదిక ఇచ్చినప్పుడు కానీ కొంత టైం తీసుకొని దాన్ని ముందడుగేయనుండ్రి. టైం తీసుకోకుండా దాన్ని స్టడీ చేయకుండానే ముందడుగేసినట్టు ఉన్నదేమో అని చెప్పి ఒక 4-5 పాయింట్స్ గౌరవ రేవంత్ రెడ్డి గారి ముందు, ముఖ్యమంత్రి ముందు పెట్టడం జరిగింది. ఈ మధ్య మీరు కలిసినప్పుడు కూడా మీ డిమాండ్లను కానీ మీ ఆలోచన కానీ చెప్తే వారి నుంచి వచ్చిన సమాధానం ఒకటి ఏంటంటే, ముందు ఒక గంట సేపు ఎక్కువ సమయం ఇచ్చాడు, అందరితో చర్చించే విషయంలో ఎక్కువ సమయం ఇచ్చాడు. 1 గంటన్నర సేపు చర్చ ముఖ్యమంత్రి గారితో జరిగిందంటే, రకరకాలు జరిగిందంటే వచ్చండి. మొదటి దశలో మేము చేసిందే కరెక్ట్ అనే దశలో ఆయన ఆర్గ్యుమెంట్ వినిపించాడు. రెండో దశకు వచ్చేటప్పటికి ఇప్పుడు కనుక దీనికి మీరు అడ్డంకులు కల్పిస్తే, ఇంకేదైనా కల్పిస్తే ఇక భవిష్యత్తులో మీ జీవితంలో ఎవరి జీవితంలో చూడలేరన్నట్టుగా కొంత భయాందోళన కల్పించే ప్రయత్నం చేశాడు. అంటే మీరు అనేది జనాభా ప్రాతిపదికన పర్సంటేజ్ని డిమాండ్ చేస్తారు. ఓకే కొన్ని లోపాలు జరిగాయని చెప్పేశాడు. అప్పుడు ఒక అర్ధగంట సమయం, 35-40 నిమిషాల సమయం తను చేసిన దాన్ని సమర్థించుకోవడానికి ప్రయత్నం చేయబోయాడు. అయితే మేము ఏదైతే అందులో లోపాలు ఉన్నాయని అన్నామో ఆ లోపాలు పాయింట్ వారుగా ఎక్స్పోజ్ చేయడం జరిగింది. అప్పుడు ఆయన మనసులో కొంత ఎక్కడో మనం కొంత చిన్న లోపాలు కనిపిస్తున్నాయనే విషయం ఆయన మనసులో తట్టినట్టుగా కనిపించింది. కనిపించి అతను ఏమన్నాడు, సరే మీరు చెప్తున్న విషయాలను ఒకసారి సబ్ కమిటీ దృష్టికి కూడా తీసుకెళ్ళండి. మంత్రివర్గ ఉపసంఘం అయితే ఉన్నది కదా, సబ్ కమిటీ దృష్టికి తీసుకెళ్ళండి. అప్పుడు ఆ సబ్ కమిటీతో కూడా నేను చర్చించి మళ్ళీ ఈ విషయంలో ఏం చేయాలనే విషయం ఆలోచిస్తానని చెప్పడం జరిగింది. అందులో గౌరవ ముఖ్యమంత్రి దగ్గర నుంచి మళ్ళీ సబ్ కమిటీ చైర్మన్ అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర గంట సేపు కూడా చర్చించడం జరిగింది. అక్కడ శ్రీధర్ ఐఏఎస్ అధికారి ఏవైతే ఉన్నారో, కన్వీనర్ ఏవైతే ఉన్నారో దీనికి, ఆయనను కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిలిపించిండు. మొత్తం మా అభిప్రాయాలు, లేవనెత్తిన అంశాలన్నిటిని నోట్ చేసుకోవడం జరిగింది. అంటే మేము ఏదైతే అంశాలు ఆయన ముందు పెట్టామో ముఖ్యమంత్రి ముందు, ఆయన లాస్ట్ కొంత అర్థం చేసుకున్నట్టుగా ఉన్నది కాబట్టినే సబ్ కమిటీ దగ్గరికి పోయి మాట్లాడండి అని చెప్పడం జరిగింది. ఇప్పుడు సబ్ కమిటీ ముందు పెట్టాం కాబట్టి దీని పరిష్కారం ఏ విధంగా చేస్తాడని ఎదురు చూస్తున్నాం. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కేంద్రం నుంచి అంటే క్లియరెన్స్ వస్తుందని మీరు భావిస్తున్నారా, లేదంటే దానికి సంబంధించి త్వరగా పూర్తి కావడం కోసం మళ్ళీ మీ దగ్గర ఏమైనా కార్యాచరణ ప్రణాళిక ఉందా? ఇప్పుడు ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన విషయంలో ఇప్పుడు కేంద్రానికి ఇప్పుడు ఎస్సీ వర్గీకరణకి ఇప్పుడు సంబంధం లేదు. ఎందుకు సంబంధం లేదంటే సుప్రీంకోర్టు ఆల్రెడీ చెప్పేసింది ఇది స్టేట్కి సంబంధించిన అంశం. అంటే ప్రతి రాష్ట్రం కూడా బిల్లుని చేసి పంపించడం కేంద్రంలో అవసరం లేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేసే వర్గీకరణ కేంద్ర ప్రభుత్వ సర్వీసులకు సంబంధించిన అంశం కాదు. ఇక్కడ చట్టం చేయడం అనేది రాష్ట్ర ప్రభుత్వం ఏ రంగంలో రిజర్వేషన్లు ఇస్తున్నదో, విద్యా రంగంలో, రాష్ట్ర ప్రభుత్వ ఉపాధి రంగంలో రిజర్వేషన్ ఇస్తుంది అనుకోండి. ఇప్పుడు వీళ్ళ చట్టం దేనికి ఉపయోగపడుతుంది? రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రిజర్వేషన్ల వరకే తప్ప కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రిజర్వేషన్లు కాదు కదా. ఎగ్జాంపుల్, మనకు బీసీల వర్గీకరణ ఇక్కడ జరిగింది. బీసీ వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వమే చేసింది ఒకనాడు. ఏ రంగానికి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండబడే విద్యా ఉద్యోగ రంగాలకే కానీ కేంద్ర ప్రభుత్వంలో ఉండబడే రంగాలు కాదు కదా. అట్లనే ఎస్సీ వర్గీకరణ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకునే అధికారం అని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలే చట్టం చేయాలి, రాష్ట్ర ప్రభుత్వాలే ముందుకు సాగాలి. కాబట్టి దీనికి ఇప్పుడున్న వర్గీకరణ అంశం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చే అంశానికి కేంద్రానికి సంబంధం లేదు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా. సో మాలలు డిమాండ్ కూడా వాళ్ళు కూడా చేస్తున్నారు. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించడంలో మాలలు కూడా పోరాటం చేసారు, మీకు తెలిసిన విషయమే. అంటే తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు. వాళ్లకు మందకృష్ణ మాదిగ ఎలాంటి సమాధానం చెప్తాడు? అంటే వాళ్ళను సంతృప్తిపరచడం అనేది సెకండరీ విషయం. ఉద్యమపరంగా మందకృష్ణ నుంచి ఒక సమాధానం అనేది వాళ్ళని కూడా సాటిస్ఫై చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, ఏంటంటే ఎవరిని 100% సాటిస్ఫాక్షన్ చేయలేను నాన్న. ఎందుకు చేయలేమంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరుగుతున్న సమయంలో సీమాంధ్రలో తెలంగాణ వద్దని అడ్డంకులు జరిగినాయి. వాళ్ళందరినీ సంతృప్తిపరిచి తెలంగాణ రావడం అంటే సాధ్యమవుతుందా? ఇక్కడ తెలంగాణ రాష్ట్రం న్యాయమా కాదనే అంశంతో ఆలోచించాలి కానీ అడ్డంకులు కల్పించే వాళ్ళందరినీ సంతృప్తిపరచాలంటే అది ఎప్పుడు సాధ్యపడదు. నంబర్ 1. అట్లనే
ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో నిజంగా నేను వాళ్ళకు నా సోదర వర్గాన్ని ఆ విధంగా నడుపుతున్న వాళ్ళకు నేను అప్పీల్ చేస్తున్నాను. ఏంటంటే మాదిగల్లో నిరక్షరాస్యులు ఎక్కువ, చదువుకున్న వాళ్ళ సంఖ్య తక్కువ అనుకుందాం. నేనే చదువుకోలేదు, కానీ ఎస్సీ వర్గీకరణ కరెక్ట్ అని దళితుల్లో 59 కులాల్లో 58 కులాలు కరెక్ట్ అంటున్నాయి. నేను చదువుకోలేదుగా. ఎస్సీ వర్గీకరణ న్యాయం ఎంఆర్పీ చేస్తున్న పోరాటానికి అండగా ఉండాలని మొత్తం తెలుగు నేల మీద ఉండే అన్ని కులాల వాళ్ళు వర్గీకరణ సమర్థిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదలుకొని నిన్న శాసనసభ, తెలంగాణ శాసనసభ వరకు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అసెంబ్లీలో తీర్మానం పెడితే ఏకగ్రీవ తీర్మానం జరిగింది. స్వర్గీయ రాజశేఖర్ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీర్మానం చేస్తే ఏకగ్రీవం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు తీర్మానం పెడితే ఏకగ్రీవం జరిగింది. నిన్న కూడా ఎస్సీ వర్గీకరణ విషయంలో ఏకగ్రీవంగానే శాసనసభ తీర్మానం చేసింది అనుకుందాం. అంటే శాసనసభ మొత్తం అన్ని రాజకీయ పక్షాలకు ప్రాతినిధ్యమవుతున్నది, చట్టసభలు ఉన్న వాళ్ళందరికీ అన్ని సామాజిక వర్గాలు ప్రాతినిధ్యమవుతున్నది ఏకాగ్ర తీర్మానం. ఈ సమస్య అటు ఇటు తిరిగి కొన్ని సందర్భంలో రాష్ట్రపతి ఆమోదకి వెళ్తే గౌరవ కేఆర్ నారాయణ గారు, స్వర్గీయ కేఆర్ నారాయణ గారు రాష్ట్రపతి ఉన్న కాలంలో, దళితుడున్న కాలంలో ఎస్సీ వర్గీకరణ న్యాయం అని చెప్పడం జరిగింది. ఈ దేశంలో ఉండబడే మెజారిటీ రాజకీయ పార్టీలు ఎస్సీ వర్గీకరణ సమర్థిస్తూ లేఖలు కూడా రాయడం జరిగింది. గౌరవ మన్మోహన్ సింగ్ గారు యూపీఏ ప్రధానమంత్రి ఉన్నప్పుడు కమిషన్ వేయడం జరిగింది. గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రస్తుత ప్రభుత్వంలో వర్గీకరణకు అనుకూలంగా కేంద్రం అఫిడవిట్ ఇవ్వడం కూడా జరిగింది. సుప్రీంకోర్టు 7 జడ్జీలతో కూడిన రాజ్యాంగ విస్తృత ధర్మాసనం వర్గీకరణకు అనుకూలంగా తీర్పు చెప్పింది. అంటే మీరు ఎవరు నొప్పించినట్టుగా? వర్గీకరణను వ్యతిరేకించేటోళ్ళు ఎవరు నొప్పించినట్టు? మీలో చదువుకున్నాం లేకుండా మాకు అన్యాయం జరుగుతుందనే దానికి సమాధానం నేను ఒక మాట చెప్పాను. మీకు అన్యాయం జరుగుతుందనే మాటకు సమాధానము నేను చెప్పడం ఎందుకు? మీకు అన్యాయం జరుగుతలేదు, మాదిగలకు ఇతర కులాలకు అన్యాయం జరిగింది, వాళ్ళకు న్యాయం జరగాలని పోవటం చేస్తున్నారు, కానీ మీకు అన్యాయం జరగాలని వాళ్ళు ఎవరు మాట్లాడతలేరని చెప్పి సమాజం యావత్ వన్ సైడ్ నిలబడ్డది కదా. అంటే దీన్ని బట్టి ఇంతకాలం రిజర్వేషన్ల ఫలాలు ఏకపక్షంగా పొందిన వాళ్లకు అందరికీ ఫలాలు అందాలనే ఆలోచన లేకపోవడం వల్ల వచ్చిన సమస్యే, కానీ ఎంఆర్పిఎస్ పోరాటంలో న్యాయం ఉన్నదని చెప్పి సమాజం యావత్ వన్ సైడ్ నిలబడ్డది కదా. అంటే కనీసం ఇప్పటికైనా ఎస్సీ వర్గీకరణను కరెక్ట్గా సమర్థిస్తున్నాం, ఉన్నది పంచుకుందాం, భవిష్యత్తులో ఇంకా లేని దానికోసం పోరాటం చేద్దామని చెప్పి ఎవరు ముందుకు వచ్చినా నేను వాళ్ళతో పనిచేస్తాను. ఎందుకంటే ఇప్పటికే కొంత గ్యాప్ వచ్చింది. గ్యాప్ రావడానికి కారణం వర్గీకరణ కోరుకునేటోళ్ళు కాదు కదా, వర్గీకరణ అడ్డుపడేటోళ్ళ వల్లనే గ్యాప్ వచ్చేసింది. వర్గీకరణ అడ్డుపడేటోళ్ళదే రైట్ అనుకుంటే ఇన్ని సమూహాలు, దళితుల్లో మెజారిటీ కులాలు, మొత్తం తెలుగు నేల మీద అన్ని కులాలు, తెలుగు నేల మీద అన్ని రాజకీయ పార్టీలు, రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, సుప్రీంకోర్టులు ఇవన్నీ సపోర్ట్ చేయడం అంటే న్యాయం ఉన్నది కాబట్టినే కదా ఇటు జరుగుతున్నది. కాబట్టి న్యాయాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడం వల్ల దళితుల మధ్యలో కొంత గ్యాప్ పెరగడానికి దారితీసింది, కానీ ఉన్నది పంచుకుందాం, ఇంకా రావాల్సిన దానికోసం కొట్లాడదామనంటే ఇంకా చాలా బాగుండేది. ఇప్పటికైనా నా సోదర వర్గానికి అప్పీల్ చేస్తున్నా, మన ముందు దళిత వర్గాల ఐక్యత, దళిత గిరిజన బలహీన వర్గాల ఐక్యత కోసం మనం పాటుపడి మనం ఎన్నో విజయాలు సాధించాల్సిన అవసరం ఉన్నది. దయచేసి నా సోదర వర్గం ఇప్పటికైనా సహకరించాలని కోరుతున్నా. వాళ్లకు న్యాయం జరిగే విధంగా మందకృష్ణ మాదిగా ఏమన్నా ప్రభుత్వాలకు అప్పీల్ చేసే అవకాశం కనిపిస్తుందా? లేదంటే వాళ్ళ డిమాండ్లు ఏమున్నాయో పక్కన పెడితే వాళ్ళతో మీరు చర్చలు జరపడం కావచ్చు, సామరస్య ధోరణిని ఏర్పాటు చేయడం కోసం. ఏంటంటే ఇప్పుడు న్యాయాన్ని అంగీకరించి ఏదైనా చిన్న చిన్న అంశాల మీద భిన్నాభిప్రాయాలు ఉంటే వర్గీకరణను సమర్థిస్తున్నామని చెప్పి ఏదన్నా చిన్న చిన్న విషయాల మీద భిన్నాభిప్రాయాలు ఉంటే దాన్ని చర్చించుకొని మాట్లాడుకోవడానికి ఏ పెద్దల ముందు కూర్చోవడానికైనా మేము సిద్ధమేనా? ఎందుకు మన మధ్యలో గ్యాప్ ఎందుకు పెరగాల? గ్యాప్ పెరగడం వల్ల వచ్చే ఫలితం ఏమి ఉండదు కదా. ఎప్పటికైనా ఊరవతల ఉండబడే కులాలు అవమానాలు పడ్డ కులాలు, బాధలు పడ్డ కులాలే కదా. అవును, అందరూ దళిత జాతి కింద వస్తారు కులాలే కదా. వాళ్ళ మధ్యలో అనైక్యత పెరగాలని నేను కోరుకోను కదా. అనైక్యత కారణం అనేది మేము వర్గీకరణ కోరుకోవడం వల్ల అనైక్యత వచ్చిందని కాదు కదా. వర్గీకరణ అడ్డుకోవడం వల్ల వచ్చిన అభిప్రాయాల వల్ల ఈ అనైక్యత పెరిగింది కదా. దీనికి సహృదయంతో అర్థం చేసుకొని ఈ వర్గీకరణ పోరాటానికి అండగా నిలబడాల్సింది, సహకరించాల్సింది నా మాల సామాజిక వర్గ సోదరుమణులని గుర్తు చేస్తున్నాను నేను. ఈ మధ్య కాలంలో వాళ్ళు ఒక ప్రెస్ మీట్ కూడా నిర్వహించి మేము కూడా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం, ఇన్ని లక్షల మంది, అంటే మీరు కూడా గతంలో ఉద్యమానికి సంబంధించుకోవచ్చు, వర్గీకరణకు సంబంధించి అనేక స్టేట్మెంట్లు ఇచ్చారు, అనేక ఉద్యమాలు ముందుకు తీసుకెళ్లారు. సేమ్ అదే ప్రాతిపదికన వాళ్ళు కూడా అట్లా వస్తున్నారు. అది తప్పు అనేది సమాజం అంటుంది కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎంఆర్పిఎస్ ఒక మీటింగ్ పెడితే ఓకే, దళితుల్లో అన్ని కులాలు రమ్మంటే అన్ని కులాలు వస్తాయి. ఎంఆర్పిఎస్ మీటింగ్ పెడితే వేదిక మీదకి అన్ని పార్టీలు రమ్మంటే వస్తాయి.
ఎంఆర్పిఎస్ మీటింగ్ పెడితే దళితేతర కుల సంఘాలన్నీ వర్గీకరణ కోసం వస్తాయి. మరి వర్గీకరణ అడ్డు తగులుతాం, మేము వర్గీకరణ జరగనీయమంటున్న వాళ్ళు మీటింగ్ పెడితే ఎవరు వస్తారు? ఒక రకం చెప్పాలంటే మాలా సామాజిక వర్గానికి సంబంధించిన ప్రజల్ని పక్కదారి పట్టించి మాలల్ని మీటింగ్ తీసుకొని వచ్చి మాలలు మాట్లాడుకోవడం తప్ప, వర్గీకరణ మీద మాలలు మాట్లాడుకోవడం తప్ప దాన్ని ఎవరు సమర్థించడం లేరు కదా. అంటే దాన్ని బట్టి నా మాల సామాజిక వర్గాన్ని నేను నా మాల సామాన్య ప్రజలకు అప్పీల్ చేస్తున్నా, నా మాల విద్యార్థులకు, నా మాల నిరుద్యోగులకు నేను అప్పీల్ చేస్తున్నా. నేను దయచేసి వర్గీకరణను స్వాగతించడం ద్వారా మన మధ్యలో ఐక్యత పెరుగుతుంది, సమాజంలో మనం కలిసి ఉండడానికి దారితీస్తుంది. వర్గీకరణ అడ్డుకోవడం ద్వారా మన మధ్యలో ఐక్యత దెబ్బతినడమే కాదు, చివరికి సమాజం నుంచి కూడా నా మాల సమాజాన్ని దూరం చేస్తుండ్రు. మీరు సమాజ అభిప్రాయాన్ని కూడా మనం విలువనివ్వాలన్నా వద్దా? కమిషన్ల అభిప్రాయానికి విలువనివ్వాలన్నా వద్దా? ప్రభుత్వాల పార్టీల అభిప్రాయానికి విలువనివ్వాలన్నా వద్దా? నిన్నటి వరకు బీజేపీని తిట్టారనుకుందాం. గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా మన మీటింగ్కి వచ్చిన కాంచి నరేంద్ర మోడీ గారిని బీజేపీని తిట్టిండ్రు అనుకుందాం. గతంలో చంద్రబాబు నాయుడు గారిని కూడా తిట్టిండ్రు అనుకుందాం. ఓకే, గతంలో వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసిండ్రు, కేసీఆర్ని కూడా తిట్టిండ్రు అనుకుందాం. ఇప్పుడు మరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా వర్గీకరణ మేము చేస్తున్నామని చెప్పి అసలు తీర్మానం ఇప్పుడు ఎవరిని అంటారు? ఇప్పుడు మీరు అంటే వాళ్ళు ప్రధానంగా మాకు జరుగుతున్న అన్యాయం అంటారు. అంటే వాళ్ళు జరుగుతున్న అన్యాయాన్ని మీరు కొన్ని పాయింట్లను ఐడెంటిఫై చేసిరా? అసలు వాళ్ళకు జరుగుతున్న అన్యాయం ఏంటి? అసలు ఒక విషయం ఏంటంటే 15% ఇప్పటి వరకు ఏకపక్షంగా పొందిన 10-12% రిజర్వేషన్లు వాళ్ళకు అదనంగా వచ్చినాయి. వాళ్ళకు న్యాయమైన వాటా రావాల్సింది. అంబేద్కర్ చెప్పిన దాని ప్రకారం ఏ దళిత కులమైనా తమ జనాభా కంటే రిజర్వేషన్ ఫలాలు ఎక్కువ కోరుకూడదు, పొందకూడదని చెప్పేశాడు. ఎవరైనా జనాభా ఆర్టికల్ ఉందా రాజ్యాంగంలో? రాజ్యాంగంలో ఆయన రాయకపోవచ్చు, కానీ ఆయన మొదటి వాల్యూమ్ ఏదైతే ఉన్నదో ప్రసంగాలు, రచన ప్రసంగాలు ఏదైతే ఉన్నదో అందులో స్పష్టంగా ఉన్నది. నేను సాధించిన రిజర్వేషన్ ఫలాలు దళితుల్లో ఏ ఒక్క కులం తమ జనాభా కంటే మించి ఫలాలు పొందకూడదు, ఉన్న అవకాశాలు అందరూ పంచుకోవాలి అని చెప్పి, విడగొట్టుకోవాలని చెప్పి డివైడ్ అనే పదం ఇంగ్లీష్లో వాడతాడు. నేనేమంటున్నానంటే ఇప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరే మనకు మహనీయుడు అయినప్పుడు కనీసం ఆయన మాట కన్నా విలువనివ్వాలి కదా. నేను ఆయన రాసిన పుస్తకం చెప్తున్నాను, నేను ఆయన రాసిన రచనల ప్రసంగాలు మొదటి వాల్యూమ్లోనే ఇది ఉన్నదని చెప్తాను. నేను చదివినిపించమంటే ఇప్పుడు నా కారులో బుక్ ఉన్నది, నేను చదివినిపిస్తాను. కనీసం మరి అంబేద్కర్ గౌరవంతో అయినా ఉన్నది పంచుకోవడానికి అంగీకరించాలి కదా. అంగీకరించకుండా అడ్డం పడ్డ వాళ్ళు వచ్చేది ఏమున్నది? మీకు ఏమైనా అన్యాయం జరిగిందా అంటే ఇప్పుడు కమిషన్లు మీకు అన్యాయం జరగలేదు, మాదిగలకు ఇతర కులాలకు అన్యాయం జరిగిందని చెప్పింది, ప్రభుత్వాలు దాన్ని ఆమోదించినాయి. మీరు చెప్పే మాటకు ఎవరు విలువనిత్తలేరు కదా. ఎందుకు విలువనిత్తలేరు అంటే మీకు అక్కడ అన్యాయం జరిగింది ఏం లేదు. ఇంతకాలం అవకాశాలు మీరు పొందిన లిస్టులో ఉన్నారనే విషయం సమాజం, ప్రభుత్వాలు, కమిషన్లు గమనించినాయి కాబట్టి మీరు ఏం మాట్లాడినా కూడా సమాజం అంగీకరించలేదనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది కదా. అంటే ఈ డివైడింగ్ రావడానికి వ్యక్తుల మధ్య స్వార్థాల, లేదంటే రాజకీయ నాయకుల ఆధిపత్యం కోసమా? వ్యక్తుల మధ్యలో ఏముంటుంది చెప్పండి. నేను ఒక ఉద్యమం చేస్తే ఆ నాయకుడు ఎక్స్పోజ్ కావాలను, లేకుంటే తదుపరి రాజకీయ నాయకుడు కావాలి, రకరకాల ఇష్యూస్ ఉంటాయి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ల కోసం ప్రొటెక్ట్ చేయడం అంటే ఆయన ఎక్స్పోజ్ కావడానికి చేసిండా? మీరు చెప్పండి. అంటే దళిత జాతి మధ్య ఇప్పుడు జరుగుతున్న ఈ వైరుధ్యం, ఏదైనా లేనిది సాధించడం కోసం జరిగే పోరాటంలో నిబద్ధత ఉన్న నాయకత్వం కొంత ఎక్స్పోజ్ అవుతుంది. నిబద్ధత లేని వాళ్ళు కొట్టుకెళ్ళిపోతారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు రిజర్వేషన్ సాధించాలని పట్టుదల, నిజాయితీ, కమిట్మెంట్, సంకల్పం ఉన్నది కాబట్టి ఆయన విజయం సాధించగలిగాడు, ప్రపంచానికి ఒక ఆదర్శమూర్తిగా నిలబడగలిగాడు. ఒక నెల్సన్ మండేలా మనం చూసుకుందాం, లేకపోతే ఒక మహాత్మా పూలేని చూసుకుందాం, ఎవరైనా సరే ప్రపంచవ్యాప్తంగా ఎదిగిన నేతల తీరు. అంతకుముందు లేని అవకాశాలను సాధించి పెట్టే పోరాటంలో ఎవరైనా సరే గట్టిగా నిలబడితే వాళ్ళకు గుర్తింపు, గౌరవం వస్తుంది, ఫలితాలు కూడా వస్తాయి. ఇక్కడ నేను చెప్పదలుచుకునేది ఏంటంటే నేను ఒక దృక్పథం కలిగి ఉన్నాను అనుకుందాం. ఈ దృక్పథం ఏంది? అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్ ఫలాలు దళితుల్లో అన్ని కులాలకు చెందాలనేది ఒక దృక్పథం. ఈ దృక్పథం ఎవరికి అనుగుణమైనది? అంబేద్కర్ దృక్పథానికి అనుగుణమైనది. ఈ దృక్పథం న్యాయం అని చెప్పి కమిషన్లు అన్నాయి, అన్ని పార్టీలు అన్నాయి. కాబట్టి ఇక్కడ వ్యక్తిగతమైన ఘర్షణ, వ్యక్తిగత విభేదాలుగా చూడదు కదా నాన్న. అంబేద్కర్ సాధించిన ఫలాలు అందరికి అందాలనేది ఒక సామాజిక న్యాయ సూత్రానికి అనుగుణమైన ఒక ఉద్యమం. ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్న దశలో ఎన్ని అవాంతరాలు వచ్చినా నిలబడ్డం కాబట్టినే ఓకే మీలాంటి తమ్ముళ్ళు పిలిపించి మాట్లాడడమో, సమాజంలో ఎంతో కొంత విలువ రావడమో, గుర్తింపు రావడమో దారితీసింది. మేము తప్పులు చేస్తే, మేము స్వార్థం చూసుకుంటే కదా, మేము అనవసరమైన ఘర్షణ కోరుకుంటే ఈ గుర్తింపు, ఈ విలువ, గౌరవం ఎందుకు వస్తుందో చెప్పండి. ఎస్సీల జనాభాను మళ్ళీ లెక్కించాలన్న ఒక డిమాండ్ ఉంది. అంటే ఆల్రెడీ దీనికి సంబంధించిన ఒక రూపకల్పన ముందుకెళ్తుంది. ఎస్సీల కులగణన చేయాల్సిన అవసరం మళ్ళీ ఉందంటారు? దేశానికి స్వాతంత్రం వచ్చిన కానుంచి లెక్కలేని సమాజం ఎవరంటే బలహీన వర్గాల జనాభా లెక్కలేదు. కాబట్టి ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా డిమాండ్లు ఏంటిది?
50% పైగా మేము కనిపిస్తాను కానీ మా నిజమైన జనాభా ఎంతో మాకు తెలియట్లేదు, మాకు తెలియనివ్వట్లేదు. ఈ దేశంలో పశువుల లెక్కలు, పక్షుల లెక్కలు, జంతువుల లెక్కలు తీస్తున్నారు, మృగాల లెక్కలు తీస్తున్నారు. కానీ మేము 50% పైగా ఉన్నామని మేము అంటున్నాం, మా లెక్కలు ఎందుకు తీస్తలేరని ఒక చర్చ జరిగింది. మరి ఎస్సీ ఎస్టీల లెక్కలు ఎందుకు తీస్తలేరని చెప్పి ఎవరైనా అన్నారా? అనలే. కారణం ఇది, ఎస్సీ ఎస్టీల జనాభా ప్రతి 10 ఏళ్ళకోసారి కేంద్ర ప్రభుత్వం రికార్డు చేస్తుంటారు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీల జనాభా దేశవ్యాప్తంగా ఉన్నది కదా, నంబర్ 1. ఇప్పుడు లెక్కలు దాని ప్రకారం 2011 లెక్క చూస్తారు కదా. అవును. అంతకుముందు ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు 96లో కమిషన్ పడ్డప్పుడు 81 జనాభా లెక్కలు తీశారు. అప్పటికి రెడీ ఉన్నది, రికార్డు పరంగా రాజ్యాంగం ఆమోదించిన లెక్క ప్రకారం 81 రెడీ ఉన్నది. ఇప్పుడు కమిషన్ పడ్డది, లెక్కలు ఉన్నది అనుకుందాం. ఇప్పుడు ఏ లెక్కలు ఉపయోగపడుతున్నాయి? 2011 లెక్కలు ఉపయోగపడుతున్నాయి. ఇప్పటికి 13 ఏళ్ళు అయింది. ఓకే, తర్వాత మళ్ళీ 2021కి ఉపయోగపడుతుంది, 31కి ఉపయోగపడుతుంది. అది వేరే విషయం. అంటే ప్రతి 10 ఏళ్ళకు ఒకసారి ఎస్సీ ఎస్టీల జనాభా లెక్కల వివరాలన్నీ కేంద్ర ప్రభుత్వం ద్వారా, రాష్ట్రం ద్వారా రికార్డ్ అయి ఉంటుంది. ఎప్పుడైనా ఒక పరిష్కారం కోసం చూడాలంటే అంతకుముందున్న వివరాలకే చూస్తారు కానీ కొత్తగా చూడాల్సిన అవసరం ఉండదు కదా. ఈ వివరాలు కరెక్టా కాదనే విషయం మళ్ళీ తర్వాత 10 ఏళ్ళకి మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. కానీ అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఆధారం చేసుకొని ఎవరైనా ముందుకెళ్తారు. ఇప్పుడు సింగిల్ క్యాస్ట్గా మనం దృష్టి పెట్టుకోండి. ఇప్పుడు షమీమ్ అఖ్తర్ గారి కమిషన్ నివేదికనే 59 కులాల జనాభా 52 లక్షలు అని చెప్పేసింది అనుకుందాం. మొత్తం ఈ 52 లక్షలు ఇప్పుడు మీరు చూడండి, ఈ 52 లక్షల్లో 32,33,000కు పైగా మాదిగలు ఉన్నారనుకో, 15 లక్షలు చిల్లర మాలలు అనుకో. ఓకే, 15 లక్షలకు 5 వస్తే 30 లక్షలకు 10 రావాలి. మరి 32 లక్షల పైగా 33 లక్షలు ఉన్నారు కదా, 11 రావాలి కదా. మరి 15కు 5% రిజర్వేషన్లు వస్తే 33కి ఎంత వస్తుంది? 11 వస్తుంది కదా. గా వాట మాది ఎందుకు తగ్గిందనే మాట ఒకటి అనాల్సి వచ్చింది. రెండోది ఏబిసి ఇప్పుడు చేసింది 3 గ్రూపులు చేసింది అనుకోండి కదా, 3 గ్రూపులు చేసింది అనుకోండి. అంతకుముందు ఉన్నది ఏంటిది? ఏబిసిడి ఉన్నది. అంతకుముందు ఏబిసిడి, ఇప్పుడు కూడా ఏబిసిడి చేయవచ్చు. వెనుకబాటుతనం ఆధారంగా చేసుకోను మొదటి గ్రూప్కి ఇచ్చారు. మరి రెండో గ్రూప్కి వెనుకబాటు వర్తించదా అంటే దాన్ని పరిగణలోకి తీసుకోలేదు. ఎగ్జాంపుల్ చెప్తానండి, ఒక 15 కులాలు కలిపి మొదటి గ్రూప్లో 1% ఇచ్చారనుకుందాం. దానికి ఏమన్నారు? జనాభా లేకపోయినా వెనుకబాడిపోయిందని చెప్పారు. 52 లక్షల్లో 15 మందికి 15% పంచాలంటే ఒక్కొక్క 1% గ్రూప్కు 3,40,000 చిల్లర వస్తుంది జనాభా. కానీ ఇక్కడ మొదటి గ్రూప్కు 1,71,000 ఇచ్చారు. వాళ్ళు వెనుకబాటదని చెప్పారు. మరి మొదటి గ్రూప్లో వెనుకబడ్డప్పుడు రెండో గ్రూపులో వెనుకబడ్డోళ్ళు లేరా? నంబర్ 1. ఆ పర్సెంటేజ్ ఇటు వర్తింపజేయాలి కదా. మూడో గ్రూపులో కూడా కొంతమంది వెనుకబడ్డ కులాలని అనుకో, వాళ్ళు కూడా వర్తించాలి కదా. అంటే వెనుకబాటునన్నా 3 గ్రూపులకు వర్తింపజేయాలి, లేదా జనాభాన్నా వర్తింపజేయాలి. ఇక్కడ వెనుకబాటును అందరికి వర్తింపజేయలేదు, జనాభాను అందరికి వర్తింపజేయలేదు. ఇష్టానుసారంగా ఒక గ్రూపుకు ఒక పద్ధతులు, ఇంకో గ్రూపు ఒక పద్ధతులు చేయడం జరిగింది. ఎగ్జాంపుల్, అత్యంత వెనుకబడ్డ గ్రూపుకు 1,70,000 మందికి 1% ఇచ్చారనుకోండి. మీరు చెప్పిన దాని ప్రకారమే బాగా అవకాశాలు పొందిన వర్గంగా 3వ గ్రూపును చేర్చారు. అవకాశాలు పొంది అభివృద్ధి చెందిన వర్గంగా 3వ గ్రూపుకి ఇచ్చిన జనసంఖ్య ఎంత? 1%కు 3,54,000కి ఇచ్చేశారు. అత్యంత వెనుకబడ్డ వాళ్ళకు 1,70,000 ఇచ్చి అత్యంత అడ్వాన్స్ అయిన వాళ్ళకు 3,54,000కి ఇచ్చారు. మరి మధ్యస్థున్న వాళ్ళకి ఎంత ఇవ్వాలి? ఈ 1,70,000కి ఒక 100% కలపాలి, లేదా 3,54,000 కంటే 100% వెనుకకు తగ్గాలి. అంటే మధ్యలో ఉండాలి. అంటే దాదాపు 2,70,000 జనాభాకు 1% మాదిగలకు ఇవ్వాలి. వీళ్ళు అడ్వాన్స్ అయిన వాళ్ళు కాదు, పూర్తిగా వెనుకబడ్డోళ్ళు కాదని మీ లెక్కలు చెప్పినాయి. కానీ మాదిగలకు మళ్ళీ 1% ఇవ్వడానికి 3,64,000కు తీసుకెళ్ళారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అంటే అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు ఓసీల కట్-ఆఫ్ మార్క్స్ ఉంటాయి, 80% ఉంటుంది. బీసీల కట్-ఆఫ్ మార్క్స్ 70% ఉంటుంది, 70 మార్క్స్ ఉంటుంది. ఎస్సీఎస్ల కట్-ఆఫ్ మార్క్ 60% అనుకో. ఇక్కడ 60% ఉన్న వాళ్ళు ఇక్కడ ఈ వర్గీకరణ గ్రూపులో వెనుకబడ్డోళ్ళు అనుకుందాం. మరి అడ్వాన్స్ అయిన అగ్రకులాలకు 80% కట్-ఆఫ్ మార్క్స్ ఉన్నది. మధ్యలో బీసీలకు ఎంత ఉన్నది? 70 ఉన్నది. అంటే మాకు ఎంత రావాలి? వెనుకబడ్డ వాళ్ళకు 1,70,000కు 1% వస్తే, బాగా అడ్వాన్స్ అయిన వాళ్ళకు 3,54,000 ఇస్తే, మధ్యస్థం ఉన్న మాదిగలకు ఎంత రావాలంటే దాదాపు 2,70,000 మందికి లేదా 3 లక్షల మందికైనా ఒకటి రావాలి. కానీ మాకే 3,64,000 మందికి ఒక్కరిని పెట్టడం జరిగింది. అంటే మరి ఇక్కడ జనాభా కంటే మా జనాభా ఎక్కువ ఉన్నది, మాకు ఇక్కడ అవకాశం తక్కువ వచ్చేసింది. మా వెనుకబాటు ఉన్నది, ఇక్కడ వెనుకబాటును గుర్తించలేదు. దీనివల్ల మేము 1% నష్టపోయినట్టే, 1% నష్టపోయినట్టే, 2% నష్టపోయినట్టే. కాబట్టి ఇప్పుడు పంపిణీ చేసేటప్పుడు కూడా మళ్ళీ నష్టం ఎందుకు జరగాలి? ఇది నా ప్రశ్న.
పంపిణీ న్యాయబద్ధంగా జరిగితే సమస్య ఉన్నది. నిజంగా చెప్పాలంటే గౌరవ రేవంత్ రెడ్డి గారికి నేను అప్పీల్ చేస్తున్నాను. నేను వర్గీకరణకు ముందుకు రావడమే స్వాగతిస్తున్నాం, సమర్థిస్తున్నాం. మళ్ళీ వర్గీకరణ చేసేటప్పుడు కూడా మళ్ళీ ఈ అనుమానాలు లేదా మళ్ళీ అసంతృప్తులు ఉండే పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలి? కాబట్టి లోపాలు మీ ముందు చూపెట్టాము, దాన్ని సరి చేసుకుంటే అది మీకు మంచిది, మాకు మేలు జరుగుతుంది. సో చివరి ప్రశ్న, మీ ప్రయాణం ఎలా ఉండబోతుంది? ఎస్సీ వర్గీకరణ త్వరలోనే మీ ఆశయం నెరవేరబోతుంది. మందకృష్ణ నెక్స్ట్ ఎలాంటి ప్రయాణం సాగించబోతున్నాడు? మన జీవితం ఈ సమాజం ముందు 30 ఏళ్ళు అయితే కనిపిస్తుంది కదా. రేపు భవిష్యత్తు మిగిలిన జీవితం కూడా సమాజంలో ఉండబడే దళితులు, గిరిజనులు, బీసీలు, అన్ని వర్గాల సంబంధించిన పేదల పక్షాన వివిధ సమస్యలను ఆధారం చేసుకొని అన్ని వర్గాల ప్రజలకు, పేదలకు మేలు చేసే, పేదలకు ఉపయోగపడే కార్యక్రమాల మీదే నేను దృష్టి పెడతాను. అంబేద్కర్ కాలంలో మొత్తం ప్రభుత్వ రంగమే రిజర్వేషన్లు వచ్చినాయి. ఇప్పుడు మొత్తం మన కాలం వచ్చేటప్పటికి అన్ని ప్రైవేట్ రంగం అయిపోతున్నాయి. ఇప్పుడు రిజర్వేషన్ లేకుండా పోతున్నాయి. మరి ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు అమలు జరగమని పోరాటం చేయాలా వద్దా? ఖచ్చితంగా. ఎగ్జాంపుల్, ఇప్పుడు లోక్సభలో, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు ఎవరు? లోక్సభలో అంటే రాహుల్ గాంధీ గారు అనుకుందాం. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు ఎవరు? దళితుడు మల్లికార్జున ఖర్గే కదా. ఆయన చేతిలో ఇప్పుడు పార్టీ ఉన్నది కదా. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయమని ఆయన మాట్లాడవచ్చు కదా. వీళ్ళు ఈ వర్గాల పేరు చెప్పి చట్టసభలకు వెళ్ళిండ్రు, కానీ ఆ వర్గాల నిజమైన సమస్యల పరిష్కారం కోసం గొంతెత్తట్లేదు అనే విషయం స్పష్టంగా రుజువు అవుతుంది. మాలాంటి వాళ్లకు సమాజం అండతో కనుక మేము ముందుకెళ్లే దశలో ఏదైనా అవకాశం వచ్చినప్పుడు ఈ దేశంలో అణగారిన వర్గాల సమస్యలనే ప్రధాన ఎజెండా చేసుకొని ఎక్కడైనా ప్రస్తావిస్తాం, ఎక్కడైనా కొట్లాడతాం. ఓకే, థ్యాంక్ యూ మందకృష్ణ మాదిగ గారు. సో మొత్తానికైతే పద్మశ్రీ అవార్డు సాధించిన మందకృష్ణ మాదిగ అణగారిన వర్గాల కోసం తన పోరాటాన్ని ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఉధృతం చేస్తూ ఉంటున్నాడు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి తమ డిమాండ్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. వాటికి సంబంధించి కూడా తమకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆ మిగతా విషయాలను కూడా అసెంబ్లీలో ప్రస్తావించే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. సైనింగ్ ఆఫ్, కీప్ వాచింగ్ బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.